అండి అందరికీ మాకైతే పండగలు అవుతున్నాయని చాలామందికి తెలుసు. అయితే కొంతమంది అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెడుతున్నారు, అక్క పండగలు అయిపోయినాయి కదా వీడియోస్ అయితే పెట్టక్కని అనేసి. అయితే మేము పండగలు చేయలేదండి, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మండే రోజు ఎంతో హాయిగా ఎంతో హ్యాపీగా మార్నింగే చాలా ఎనర్జెటిక్గా లేచి ఇంకా అన్ని పనులు చేసేసుకొని గుడికి వెళ్ళి వచ్చేసాము. మా 3 ఫ్యామిలీలు అంటే అత్తమ్మ అదే మామయ్య వాళ్ళ 2 చెల్లెళ్ళు మేము ఒకే దగ్గర ఉంటాం అన్నమాట. అయితే ఇంకా మండే రోజు ఇంకా హ్యాపీగా లేచి అన్ని పనులు చేసేసుకున్నాము. ఇంకా అప్పుడే మా మామయ్య గారు వాళ్ళ చెల్లి హస్బెండ్ అయితే పెదనాన్నగారు చనిపోయారు అనమాట. హార్ట్ అటాక్తో మధ్యాహ్నం 12 గంటలకి అలాగా ఒక్క మినిట్లో అంతా అయిపోయింది. మేమైతే చాలా మాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పెద్ద ఇంటికి అదే ఒక ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయాము. ఇంకా 45 డేస్ నుంచి ఎంతో కష్టపడి ఎంతో ఘనంగా చేసుకోవాలి, 10 ఇయర్స్కి వస్తాయి ఒకసారి పండగలు, ఎంతో హ్యాపీగా ఎంతో ఘనంగా చేయాలని అనేసి చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఒక 1 మంత్ నుంచి. కానీ అదంతా ఒక్క మినిట్లో స్పాయిల్ అయిపోయింది. ఇంకా మా పెదనాన్నగారిని కూడా మేము మిస్ అయిపోయామన్నమాట. ఇంకా అందుకోసమని అనేసి మేమైతే పండగలు అయితే చేయలేదు. చాలా బాధపడ్డాము. కానీ లాస్ట్ మినిట్లో అంటే ఇంకో 2 డేస్లో ఒక మండే ఎక్స్పైర్ అయిపోయారు పెదనాన్నగారు. ఇంకా మంగళవారం బుధవారం ఉంటే 2 డేస్లో మాకు పండగలు అయితే కంప్లీట్ అయిపోదును. లాస్ట్ మినిట్లో దేవుడు మాకు ఎందుకో అవకాశం కల్పించలేదు. ఇంకా దానికోసమే చాలా బాధపడ్డాము. అందుకే నేను వీడియోస్ అయితే ఒక 5 డేస్ నుంచి అలా పెట్టట్లేదు. ముందైతే ఈ పండగ హడావిడి ఉండే, ఈ 2 డేస్ నుంచి ఈ బాధలో ఉన్నాం కదా, అందుకోసం అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామనేసి వీడియో అయితే